ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆయన బయలుదేరబోతున్నారు. ఏఐసీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరవుతారు. త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికలు, తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీపై హైకమాండ్తో రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆయన ఢిల్లీ బయలుదేరబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ఝాన్సీ, ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరుతున్నారు. ముఖ్యంగా ఈ రోజు ఏఐసీసీలో జరిగే ఒక ముఖ్యమైన కార్యక్రమం సమావేశానికి సంబంధించి ఢిల్లీ వెళ్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కోవడం కోసము ఇక్కడ వ్యూహానికి సంబంధించి కూడా ఏఐసీసీ పెద్దలంతా కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం కానీ యాక్చువల్ గా నిన్ననే మీటింగ్ ఉన్నది. అయితే అన్ని పార్లమెంట్ కి సంబంధించి అందరు కోఆర్డినేటర్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కాబట్టి మంత్రులతో పాటు ముఖ్యమైన నేతలకు అందరూ కూడా బాధ్యత ఇచ్చారు. అయితే ఈ విధంగా తెలంగాణలో ఉన్న మొత్తం 17 పార్లమెంట్ సంబంధించి మెజారిటీ సీట్లు అంతా కూడా కైవసం చేసుకోవాలని చెప్పేసి వ్యూహరచన చేస్తుంది. దానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలి, అదేవిధంగా వీటితో పాటు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ కూడా జారీ అయింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 2 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా గవర్నర్ కోటాకు సంబంధించి కూడా 2 ఖాళీలు ఉన్నాయి. కాబట్టి వీటి రెండింటిని కూడా 4టిని కూడా భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీటిని ఎవరెవరిని ఎంపిక చేయాలి, పార్టీ అధిష్టానం అంటే పార్టీ ప్రయోజనాల దృష్ట్యా వీటిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. కాబట్టి పార్టీ ఎవరికి సూచిస్తే వారికి ఎంపిక చేయాల్సిన నేపథ్యంలో అయితే ఈ అంశానికి సంబంధించి కూడా పార్టీ అధిష్టానంతో డిస్కషన్ చేసి నేతలను సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు కార్పొరేషన్ కు సంబంధించిన నామినేటెడ్ పదవులంతా కూడా భర్తీ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి పదే భావిస్తున్నారు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో సమర్థవంతంగా పార్టీని స్ట్రెంథెన్ చేసినట్లయితే కనుక మెజార్టీ సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నామినేటెడ్ స్థానాలన్నిటి కూడా భర్తీ చేయాలి ఉన్నారు. అయితే ఈ నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా ఒకసారి పార్టీ హైకమాండ్ తోటి ఒక గ్రీన్ సిగ్నల్ తీసుకున్నట్లయితే వాటిని కూడా భర్తీ చేయాలని చూస్తున్నారు. ముఖ్యమైన పోస్టులు అన్నింటిని కూడా ఈ నెలాఖరు లోపు కూడా వాటిని భర్తీ చేయాలని చూస్తున్నారు. అయితే వీటికి సంబంధించి కూడా పార్టీతో డిస్కషన్ చేసి వాటిని ఫుల్ఫిల్ చేయాలని ఒక ఆలోచన చేస్తారు. అయితే మొత్తం మీద ఈ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది నేతలంతా కూడా మంత్రులంతా కూడా నిన్న పోయి పార్టీ అధిష్టానంతో డిస్కస్ చేసిన పరిస్థితి ఉంది. మరికొంతమంది ఇంకా నేతలు అక్కడే ఢిల్లీలో ఉన్నారు. కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా వెళ్లి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, ముఖ్యమైన నేత రాహుల్ గాంధీ తోటి కూడా డిస్కషన్ చేసి ఎట్లా ఏ విధంగా ఉంటుంది వ్యూహరచన, అదేవిధంగా పార్టీ సంబంధించిన దాంతో పాటు ముఖ్యంగా కేబినెట్ కూర్పుకు సంబంధించిన అంశాన్ని కూడా డిస్కస్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేబినెట్ లో ఇంకా 6 స్థానాలు ఖాళీలుగా ఉన్నాయి. కాబట్టి 6 స్థానాలను కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ కూడా భర్తీ చేయాలి, కేబినెట్ ఫుల్ఫిల్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే కేబినెట్ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే కనుక ఖచ్చితంగా మైనార్టీ నేత కూడా కేబినెట్ లోకి తీసుకోవాలనే ఒక ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఆ మైనార్టీ నేతకు సంబంధించి ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలు 2 ఉన్నాయి, అది గవర్నర్ కోటాలో 2 ఉన్నాయి. మొత్తం ఈ 4లో ఇప్పటికే కోదండరామ్ కు ప్రకటించారు. కాబట్టి మిగతా 3కు సంబంధించి పార్టీకి సంబంధించిన నేతల్ని ఎంపిక చేయాల్సి ఉంటుంది. అయితే ఈ 3లో కూడా మైనార్టీ నేతను ఖచ్చితంగా తీసుకోవాలని ఒక ఆలోచన చేస్తుంది. అయితే గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారిని తీసుకోవాలా లేదా అనేది కూడా తర్జన భర్జన అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారికి ఈసారి పక్కన పెట్టాలని చెప్పేసి పార్టీ ఒక స్థితిగా ఆదేశాలు ఇచ్చినట్టు కూడా పార్టీలో ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇప్పుడున్న నేపథ్యంలో తీసుకోవాలంటే కనుక కొత్త వ్యక్తి తీసుకోవాలా, ఎవరు తీసుకోవాలంటే దానికి సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం లేదు. కాబట్టి ఆ ప్రాతినిధ్యం వహించే విధంగా కూడా కొన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ అంశాలన్నింటినీ కూడా ఒకవైపు ఎమ్మెల్సీకి సంబంధించిన అభ్యర్థుల ఎంపికతో పాటు నామినేటెడ్ పోస్టులు, కేబినెట్ కూర్పు, ఇట్లా వీటితో పాటు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ప్రతివ్యూహాలకు సంబంధించిన అంశాలన్నిటి కూడా పార్టీ హైకమాండ్ తో చర్చించేందుకు మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ బయలుదేరుతున్నారు. రైట్, థాంక్యూ ప్రతాప్.